రీసెంట్గా కేరళ స్టేట్లో అనేక ర్యాగింగ్ ఉదంతాలు బయటపడ్డాయి. సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ని ఏడిపిస్తుంటారు, మనం గమనిస్తుంటాం. కొంతవరకు సరదా దాటుద్ది, మితిమీరుద్ది. కేరళలో కాళ్ళు చేతులు కట్టేయటం, లేదా నీళ్ళలో స్పిట్ చేసి ఆ నీళ్ళు తాగమంటాం, బాగా కొట్టడం, ఇలా విపరీతమైన ర్యాగింగ్ అనమాట. రీసెంట్గా కేరళలో కొట్టాయం జిల్లాలో ఒక నర్సింగ్ స్టూడెంట్ని ర్యాగింగ్ చేశారు. అంతేకాదు కేరళలో చాలా కాలేజెస్లో లాస్ట్ 1 వీక్ నుంచి ఇన్సిడెంట్స్ బయటపడ్డాయి అనమాట. దాంతో దేశవ్యాప్తంగా ర్యాగింగ్ మీద ఒక చర్చ బయలుదేరింది. జనరల్గా ర్యాగింగ్ అనేది ఎలా స్టార్ట్ చేస్తారు? కాలేజ్తో ఫెమిలియర్ అవడానికి, సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ పెంచుకోవడానికి అన్నట్టు స్టార్ట్ చేస్తారు. కానీ యూజీసీ మాత్రం స్ట్రిక్ట్గా చెప్పింది. 2009లోనే రెగ్యులేషన్స్ గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. యూజీసీ కంటే ముందే 2006లో భారతదేశంలో రాఘవన్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేశారు. తర్వాత 2007లో లింగ్డో కమిటీ వేశారు. ఎన్ని కమిటీస్ ఉన్నా, ఎన్ని గైడ్లైన్స్ ఉన్నా అన్నీ పక్కన పెట్టేసి భారతదేశంలో యథేచ్ఛగా ర్యాగింగ్ జరుగుతుంది. గత 10-15 సంవత్సరాల డేటా చూసుకుంటే కనుక యూజీసీ హెల్ప్ లైన్లో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళ హెల్ప్ లైన్లో ఎన్ని కేసులు యాక్చువల్గా అఫీషియల్గా రిజిస్టర్ అయ్యాయి అంటే, గత 10-15 సంవత్సరాలుగా యూజీసీ హెల్ప్ లైన్ నెంబర్లో అఫీషియల్గా ఎన్ని ర్యాగింగ్ కేసెస్, కంప్లైంట్స్ బుక్ అయ్యాయి అంటే దాదాపు 8,000. అంటే 8,000 కేసులు గత 10 సంవత్సరాల్లో బుక్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో గత 10 సంవత్సరాలుగా ఎంతమంది విద్యార్థులు చనిపోయారు, సూసైడ్ చేసుకుని చనిపోయారు ర్యాగింగ్ వల్ల అంటే, ఇండియాలో 78 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకుని చనిపోయారనమాట. ఇంత జరుగుతున్నా ఎందుకు కాలేజెస్ నిర్లక్ష్యంగా ఉన్నాయి? యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్లో క్లాస్ 9.4 కింద ఆ రెగ్యులేషన్స్లో చాలా స్ట్రిక్ట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఒకవేళ కనుక ఏ కాలేజ్ అయినా ర్యాగింగ్ పైన చర్యలు తీసుకోలేకపోతే, ర్యాగింగ్ సంబంధించి కఠినంగా లేకపోతే, ఇమీడియట్గా ర్యాగింగ్ ఆపలేకపోతే వెంటనే ఆ కాలేజ్ రికగ్నిషన్ కూడా రద్దు చేసే పవర్స్ యూజీసీకి ఉన్నాయన్నమాట. కానీ 2009 వరకు చూస్తే ఇప్పటి వరకు ఒక్క కాలేజీకి కూడా పూర్తి స్థాయిలో ర్యాగింగ్ వల్ల రికగ్నిషన్ రద్దయిన సందర్భాలు లేవన్నమాట. అంటే కాలేజెస్ కూడా ర్యాగింగ్ని చాలా లైట్ తీసుకుంటాయి, ఒక సింబాలిజంగా మాత్రమే చూస్తుంది అనమాట. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కానీ ఏదైనా సరే ఊరికే చెప్పారులే, మనం పాటించాల్సిన అవసరం లేదని చెప్పి. మనం చూస్తే ర్యాగింగ్ అనేది కల్చరల్ నార్మలైజేషన్ అని చెప్పి స్టూడెంట్ కమ్యూనిటీ అనుకుంటుంది. అంటే మా కల్చర్ ఇది కామన్, మా కాలేజ్ లైఫ్లో ఇది మేము ఎంజాయ్ చేయాలి, మేము ఖచ్చితంగా ర్యాగింగ్ చేయాలి, అసలు మీరు ర్యాగింగ్ చేశారా, ఇలాంటి థాట్స్ కూడా వస్తుంటాయి అనమాట. అసలు మీ జూనియర్స్ మీరు ర్యాగింగ్ చేశారా సరిగ్గా, ఇలాంటి రెగ్యులర్ డిస్కషన్స్లోకి వస్తే కాలేజెస్లో అసలు ర్యాగింగ్ సంబంధించి సోషలాజికల్, సైకలాజికల్ పర్స్పెక్టివ్స్ మనం గమనించాలి. ర్యాగింగ్ అనేది బేసికల్గా ఒక హార్మ్ఫుల్ బిహేవియర్. అంటే సరదా దాటి మితిమీరితే అది ఖచ్చితంగా హార్మ్ఫుల్. అయితే దాని పేరు ఏం చెప్పుకుంటాం? మనం కొత్తగా వచ్చే వాళ్ళని మన కాలేజ్లో ఇండక్ట్ చేసుకోవడానికి, ఫెమిలియారిటీ పెంచుకోవడానికి, పరిచయం చేసుకోవడానికి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ మన హార్మ్ఫుల్ బిహేవియర్ని ఏదైతే మితిమీరి వాళ్ళని చెత్తంతా తాగమంటామో, కాళ్ళు కట్టేసి నడవమంటామో, ఇది ర్యాగింగ్, ఇది సరదా ఎలా అవుతుంది? ఇది పెద్ద క్వశ్చన్ అనమాట. రెండోది, ర్యాగింగ్ ఒక సోషలాజికల్, సైకలాజికల్ ఇష్యూ అని చెప్పొచ్చు. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఒక మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ ఉండాలి. ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ వాటి దృష్టిలో ర్యాగింగ్ ఎపిసోడ్స్ బయటకు వస్తే కనుక, ర్యాగింగ్ ఇష్యూస్ బయటకు వస్తే కనుక కాలేజ్ రెప్యుటేషన్ పోద్దామని. కానీ కాలేజ్ రెప్యుటేషన్ కంటే కూడా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి కాలేజెస్ అన్ని కూడా ఒక సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. అదే ఇండిపెండెంట్ మానిటరింగ్ కమిటీస్, ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్ని తీసుకురావడం, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ తీసుకురావడం, అదేవిధంగా పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ అందరితో కలిపిన కమిటీస్ వేసుకోవడం. వీటన్నిటి వల్ల ర్యాగింగ్ అనేది కాస్త తగ్గే అవకాశం కనిపించింది అనమాట. ర్యాగింగ్కి సంబంధించి గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే కాలేజ్ లెవెల్లో యాంటీ ర్యాగింగ్ క్యాంపెయిన్స్ అవసరం అనమాట. అంతేగాని జస్ట్ ఒక లా వచ్చినా, రెగ్యులేషన్ వచ్చినా వెంటనే ర్యాగింగ్ ఆగిపోద్దని మనం చెప్పలేం. సామాజిక దృక్పథంలో, సోషలాజికల్ పర్స్పెక్టివ్లో ర్యాగింగ్ సంబంధించి మనం అర్థం చేసుకోవాలంటే ఎర్వింగ్ గాఫ్మెన్ అని ఆయన స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది అనమాట. ఆయన అంటారు, ఇన్స్టిట్యూషన్స్లో పవర్ డైనమిక్స్ ఉంటాయి. అంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ కొన్ని పవర్ స్ట్రక్చర్స్ని తయారు చేస్తాయి. ఒక హైరార్కీలో ఎవరి పైన ఎవరి కింద. సీనియర్స్ జూనియర్స్ని డామినేట్ చేయడానికి, జూనియర్స్ని కంట్రోల్లో తెచ్చుకోవడానికి, సైకలాజికల్గా, సోషలాజికల్గా వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయడానికి, వాళ్ళ బిహేవియర్ని కంట్రోల్ చేయడానికి ర్యాగింగ్ లాంటి టూల్స్ వాడతారు. సో దీన్ని హార్మ్ఫుల్ బిహేవియర్ అని మనం అర్థం చేసుకుంటే, దీన్ని సోషలాజికల్ పర్స్పెక్టివ్లో, సైకలాజికల్ పర్స్పెక్టివ్లో కంట్రోల్ చేయగలిగితే కనుక మనం ఖచ్చితంగా ర్యాగింగ్ తగ్గించవచ్చు. అదేవిధంగా ర్యాగింగ్ అనేది ఒక హార్మ్ఫుల్ బిహేవియర్. చాలామంది అలా బిహేవ్ చేసేటప్పుడు అదొక మారల్ ఫ్రేమ్వర్క్లో చూసుకోకుండా వాళ్ళు చేసేది రైటు, అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే చేయాలి, ఇంతకుముందు వాళ్ళ సీనియర్స్ వాళ్ళని ర్యాక్ చేశారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన జూనియర్స్ని వీళ్ళు ర్యాక్ చేయాలి, ఇలా వాళ్ళ హార్మ్ఫుల్ బిహేవియర్ తప్పని మనసులో తెలిసినా జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారనమాట. దీనికి పేరెంట్స్, ఫ్యాకల్టీ, ఇన్స్టిట్యూషన్స్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా, అండ్ ఇండిపెండెంట్ కమిటీస్ అందరూ కూడా వాచ్ చేసి ర్యాగింగ్ని భారతదేశంలో కంట్రోల్ చేయాలి. కేరళలో జరిగిన ఈ ఉదంతం పైన ఇప్పుడు కేరళ ప్రభుత్వం స్ట్రిక్ట్ చర్యలు తీసుకుంటుంది.